హాయ్ అండి. వెల్కమ్ టు అమ్మమ్మ గారి ఇల్లు. ఎలా ఉన్నారు మీరు అందరూ? నేనైతే బాగున్నాను. ఆ చెట్టు చూసారా? కనకాంబరం మొక్క ఎలా పెరిగిపోతుందో. జామ చెట్టుతో పాటు పోటీ పెరిగిపోతుంది ఆ చెట్టు మాత్రం. చాలా రూట్స్ వచ్చాయి ఒక్క మొక్కకి. అవన్నీ మొన్న ఈ మధ్య మేము నర్సరీ వాళ్ళు మొక్కలు అమ్ముతుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగాను. ఒక్కొక్క మొక్క 80 రూపాయలు, 70 రూపాయలు అలా చెప్తున్నారు రేటు. ఎప్పుడో నేను ఒక 10 రూపాయలు కనకాంబరం విత్తనాలు కొనుక్కొచ్చుకున్నాను బజార్లో. అవి ఇప్పుడు ఒక తోటలాగా అయిపోయినాయి. అవన్నీ కొయ్యటం చాలా పని పడుతుందండి. చాలా జాగ్రత్తగా కోసుకోవాలా. స్పీడ్గా తెంపడానికి తెగిపోతాయి పూలు. కానీ చాలా టైం పట్టుద్ది ఆ కనకాంబరాలు కోసుకోవటం. అయినా సరే మనం పండించుకునే పంట కాబట్టి మనకు ఎంతో హ్యాపీనెస్ ఇస్తుంది ఆ గార్డెన్లో పూలు కోసుకోవటం అలాంటిది. నేనైతే వాటర్ ఇచ్చేటప్పుడు వాటికి నీళ్లు పెడుతుంటాం కదండి. కనకాంబరం చెట్టు పూలు పూసిన తర్వాత విత్తనాలు తయారవుతాయి. ఆ నీళ్ళకి అవి చిటపట అని ఎక్కడంటే అక్కడండి. ఎంత దూరంలో పడ్డా సరే మొక్క అయితే ఖచ్చితంగా వస్తుంది పూలకి. ఇవన్నీ నేను ఒక పక్క కోసాను, ఇంకా కొయ్యాలి. ఎన్ని చూడండి ఎన్ని మొక్కలు పడ్డాయో. ఆ వాటర్ పెట్టినప్పుడల్లా చిటపటమని పేలిపోయి ఎక్కడంటే అక్కడ ఏ చెట్టు కింద అయినా సరే పిచ్చగా వచ్చేసినాయి మొక్కలన్నీ. ఒక చెట్టు అని కాదండి, డ్రాగన్ ఫ్రూట్లో కూడా విపరీతంగా పడిపోయినాయి. తీయాలంటే ముళ్ళు గుచ్చుకుంటాయని నేను అలాగే వదిలేశాను. పూలు అందిన వరకు కోస్తుంటాను. కానీ చిన్న చిన్న మొక్కలప్పుడే మళ్ళీ ఇన్ని మొక్కలైతే మనం నడవలేము, ఏదన్నా పురుగు బుట్ట చేరిద్దని చెప్పేసి చిన్న చిన్న మొక్కలుగా ఉన్నప్పుడే అవన్నీ పీకి ఒక పక్కన నాటాను. మనం చాలా ఈజీగా పెంచుకునే మొక్క ఏంటంటే కనకాంబరం మొక్క. చాలా ఈజీగా పెరిగిద్ది నాటుకున్నప్పుడు. పూలు కూడా అలాగే పోస్తాయి. మనం దానికి ఎటువంటి పెట్టుబడి పెట్టనవసరం లేదు. చూడండి, మీ కళ్ళతో మీరే చూస్తున్నారు కదా. ఇవన్నీ నీళ్లు పెట్టినప్పుడు విత్తనాలు చిందిపడి వచ్చిన మొక్కలే. ఇవి కాకుండా నేను ఇవన్నీ ఎందుకు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి పడేయటం ఇష్టం లేక వచ్చిన పిలకలన్నీ ఒక సైడ్కి నాటాను. అవి కూడా పూలు పోస్తున్నాయండి. ఇటు సైడ్ తెంపుకోవాలి, అటు సైడ్ తెంపుకోవాలి. ఇవన్నీ చూడండి మీ కాళ్ళతోటి మీరే. ఇవన్నీ చిన్న చిన్న మొక్కలుగా ఉన్నప్పుడు ఈ పక్క నాటాను. ఎంత గుబురుగా అయిపోయినాయో. కాకపోతే కాస్త మనం పూలు కోసేటప్పుడు వెనక ముందు కాస్త కింద ఏమన్నా ఉంటాయోనని చెప్పి జాగ్రత్తగా చూసుకొని కోసుకోవాలి. అంత గుబురైపోయినాయి చెట్టుకి. నేను పూలు కోసి 2 రోజులే అవుతుంది. ఈ చలికి మళ్ళీ ఎమ్మటే వస్తున్నాయండి పూలు కూడా. కాకపోతే ఇవన్నీ కోసిన తర్వాత ఈ చెట్టు చూస్తున్నారా, మార్కెట్లో పుదీనా కట్ట తెచ్చుకున్నప్పుడు 4 కాడలు బాగా చిన్న చిన్న వేర్లు ఉన్నాయి. అవి నేనేం చేశానంటే చిన్న డబ్బాలో పెట్టాను. ఇది మనకు రోజు 2 ఆకులు ఉదయాన్నే మొహం కడుక్కొని తింటే మన హెల్త్కి చాలా మంచిది. పుదీనా మీ అందరికీ తెలుసు. అది కూడా చాలా హెల్తీగా పెరిగింది మొక్క కూడా. చిన్నదేనండి, డబ్బాలో పెట్టాను. ఎక్కడైనా బతికిపోయిద్ది ఈజీగా. ఇప్పుడే పూలు కట్టడం స్టార్ట్ చేస్తున్నాను. ఇవి అయ్యేసరికి ఎంత టైం పట్టుద్ది, అయినా కట్టుకోవాలి కదా, తప్పదు కదా. మీ అందరికీ నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మొత్తానికి పూలైతే కట్టేశాను. ఇవన్నీ 1, 2 పెడితే ఇంత చిక్కగా ఉండదు మాల. ఎక్కువ పూలు పెట్టుకుంటే అప్పుడు చిక్కగా వస్తుంది. చాలా టైం పట్టిద్దండి పూలు మాల కట్టడానికి. బాయ్.